పొద్దుగల లేవంగానే ఆలుగడ్డనో టమాటానో బెండకాయనో ఇంట్లో ఏది ఉంటుంది కొయ్యాలి. వాటితో పాటు 2 ఉల్లిగడ్డలు కొయ్యాలి. ఇక అప్పుడు స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి కొంతంత గరంగా నూనె పోసి నూనె గరంగానే ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు పసుపు అల్లం వేయాలి. అవి మంచిగా గోలినాక కోసిన కూరగాయలను అందులో వేయాలి. అవి మంచిగా గోలినాక ఇంత కారం వేయాలి. ఇక దించే ముంగట ఇంత తెచ్చం మసాలా వేయాలి. చూసిండ్రా, గింత రిస్క్ చేసి నేను వంట చేసి వస్తా. ఈ ఇంటికాడ అదే వంట ముచ్చట, ఈడికి వచ్చినాక కూడా గిదే వంట ముచ్చట. ఏం బతుకులేవి చీదీనమ్మ జీవితం. ఉల్లిగడ్డ వార్త చెప్పాలంటే నాకు కండ్ల పొంట ఓరదలు గారుతున్నాయి. రేట్లు మళ్ళా పెరుగుతున్నాయా ఏంది? అగ్గొగున్నప్పుడే ఓ బస్తా వేసుకచ్చుకుంటా అని రెడీగా కుర్రి. రేటు ఇంకా తక్కువే తట్టున్నదట. 10 నోటు పెడితే కిలో ఉల్లిగడ్డలు వస్తున్నాయి. ఇప్పుడు 4 రోజులైతే కిలోన్నర కూడా రావచ్చునట. అగో గంతగానం తక్కువైతున్నాయి. గా కర్నూలనైతే అంగట్ల కూర్చొని అగ్వా అగ్వా రావలే 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 అని పిలిచినా కూడా ఉల్లిగడ్డ కాదు కదా పొట్టు ముఖం కూడా చూస్తలేరు. 2-3 రూపాయలకే కిలో అన్న కూడా ఎవ్వరు కొంటలేరట. కానీ మొన్నటిదాకా ఎట్లుండే నుల్ల రేట్లు కిలో 70-80 రూపాయలు కూడా వలికింది. ఉల్లిగడ్డ కోడిగుడ్లు, ఉల్లిగడ్డ పకోడి, ఉల్లిగడ్డ కూరలన్నీ బంద్ పెట్టిండ్రు కొన్ని రోజులు. దెబ్బకు మంత్రులు దిగచ్చి దుకాన్లు పెట్టి ఉల్లిగడ్డలు జోకిచ్చిండ్రు. తక్కువ లైన్లు ఉండేనా కూలీనాలు బంద్ పెట్టి ఎండల నిలబడి ఇచ్చిందే మా భాగ్యం అని మురుసుకుంటా తీసుకుపోయిండ్రు పబ్లిక్. మరి ఇప్పుడు ధరలు లేవు, దాచి పెడదామంటే గోదాములు చక్కగా లేవు. అడ్డికి పావు షేర్ అమ్మి ఆగమైతున్నారు ఉల్లిగడ్డ రైతులు. ఇట్లయితే ఇక రైతులకు మిగిలేది ఉల్లిగడ్డ పొట్టే. మొన్న కందులు, నిన్న టమాటా, ఇయ్యాల ఉల్లిగడ్డ, రేపెల్లిగడ్డ, ఎల్లుండ ఆలుగడ్డ. అయ్యా సర్కార్ సార్లు ఇంటుండ్రా? మళ్ళా రేట్లు పెరిగితే ఉల్లిగడ్డ దుక్నాలు కందిపప్పు దుక్నాలు తెరిచే వదలు మీరే వీటిని కొని గోదాంలో దాచి పెట్టుండ్రి. వెనక షీర్ అక్కడికి వస్తాయి.